Hi, I am Krishna Vamsi. It's a UPSC బిగినర్ ఛానల్. ఐ థింక్ చాలామంది హెల్ప్ అవుతుంటారు ఇక్కడ. సో ఎవరైతే కొత్తగా వస్తున్నారో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రజెంట్ 17 కాదు 18K దగ్గరికి ఉన్నారు. సో ఐ హోప్ 20K రీచ్ చేయండి ప్లీజ్. అదొకటి చేయండి. సో ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని చిన్న ఆశ అనమాట. దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ మిస్ ఇట్. ఎందుకంటే మనం గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు సో మేబీ మనం ఏ ఏజ్లో స్టార్ట్ చేస్తాము జనరల్గా ప్రతి ఒక్కరు కూడా ఒక 21 నుంచి స్టార్ట్ చేస్తారు. మీన్స్ దిస్ ఈజ్ ద యంగ్ ఏజ్. ఓకే, సో మన థాట్స్ కూడా ఎలా ఉంటాయంటే చాలా చెప్పాలంటే సో లాట్ ఆఫ్ లస్ట్తోను, అట్రాక్టివ్నెస్తోను, ఇన్ఫాక్చుయేషన్స్తో ఇలా నడుస్తుంటాయి. సో ఇదే క్రమంలో ఏం జరుగుద్దంటే వచ్చిన పర్పస్ ఒకటి, అంటే పర్టికులర్ కోచింగ్లో జాయిన్ అవుతారు, వచ్చిన పర్పస్ ఒకటి, మనం చేసే పనులు ఒకటి అవుతుంటాయి అక్కడ. సో నేను తెలుసుకున్న లెసన్స్ ఏంటనేది మీకు ఈరోజు చెప్తాను. సో ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి. మీ టైం అయితే 1 minute కూడా వేస్ట్ చేయను. ఎందుకంటే మీ టైం నాకు తెలుసు. ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని చివరి వరకు చూసారంటే దే విల్ గెట్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. సో ఐ థింక్ మీరు చూస్తారని ఆశపడుతున్నాను. సో మ్యాటర్కి వస్తే సో నేను రిలేషన్షిప్లో ఉన్నాను. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసో లేదో నాకు తెలియదు, బట్ మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను. సో నేను కూడా మీలాంటి వాడిని, నాకు కూడా ఎమోషన్స్ ఉంటాయి. సో ఆల్మోస్ట్ నేను 2019 నుంచి స్టార్ట్ చేశాను. సో అది రీసెంట్గా సమ్ ఇష్యూ అంటే ఏం లేదు. సో అది కూడా చెప్తాను. ఇష్యూ వచ్చి బ్రేక్ అయ్యడానికి మ్యాక్సిమం అయిపోయినట్లే. సో ఈ విధంగా నా రిలేషన్షిప్ అనేది జరిగింది. ఆల్మోస్ట్ 6 years అలాగా పైన జరిగింది. సో స్టిల్ మనం అనుకుంటే సరిపోదు కదా, ఇతరులు కూడా అనుకోవాలన్నమాట మనతో ఉండాలని. సో ఆ విధంగా పోయింది. సో ఇప్పుడు మ్యాటర్కి వస్తే ఏంటంటే సో గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈవెన్ అది యూపీఎస్సీ కా ఉండొచ్చు, లేదంటే బ్యాంక్ అయి ఉండొచ్చు, ఎస్ఎస్సి సిజిఎల్ అయి ఉండొచ్చు, నువ్వు దేనికైనా ప్రిపేర్ అవ్వండి. మీరు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు మీలో జరిగేది ఏంటంటే ప్రతి ఒక్కరికి అట్రాక్టివ్నెస్ వస్తుంది. సో మనం కోచింగ్ వెళ్ళేది ఒకటి, జరిగేది ఒకటి. సో అక్కడ ఏదేదో జరుగుతుంటుంది. మీ అందరికీ తెలిసి ఒక ఐడియా ఉండుంటుంది మీరు ఏం చేస్తారనేది ఆ కోచింగ్ ఇన్స్టిట్యూషన్లో. అంటే ప్రతి ఒక్కరు కూడా అమ్మ వాళ్ళు మనీ పెడుతుంటారు. సో ప్రతి ఒక్కరు కూడా వేరే దగ్గరికి వెళ్ళి సో మనం చేయాల్సిన పర్పస్ తప్ప అన్నీ చేస్తుంటాము. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే చేయాల్సిన పర్పస్ తప్ప అన్నీ చేస్తున్నామంటే అందరూ చేస్తారని చెప్పట్లేదు. కొంతమంది చేస్తారు, కొంతమంది చేయరు. ఓకే, సో బట్ నేను చేయని వాళ్ళ సంగతి చెప్తున్నాను. చేసేవాళ్ళు కూడా ఉంటారు. సో ఇప్పుడు నాది కేసు ఎలాంటిదంటే ఆల్మోస్ట్ నాకు ఎప్పుడు కూడా రిలేషన్షిప్ అనేది కూడా నాకు ఎప్పుడు డిస్ట్రాక్షన్ అనిపించలేదు. బికాస్ దానికి టైం ఇచ్చాను. బట్ ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్యాక్టర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఒక ఉమెన్ అనేది మనతో ఉండాలంటే మోస్ట్లీ రిలేషన్షిప్ ఎందుకు వద్దంటున్నానంటే నేను సజెస్ట్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి నా లైఫ్ నుంచి. సో ఎవరైతే గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే సో ఎవరు కూడా రిలేషన్షిప్లోకి దిగొద్దు. బికాస్ మీరు అనుకున్నట్లు మీకు సపోర్ట్ ఏం రాదు. మీరు అనుకుంటారు అందరికంటే డిఫరెంట్ ఈ అబ్బాయి ఉండొచ్చు, ఈ అమ్మాయి ఉండొచ్చు అని. సో అందరూ ఒకేలా ఉంటారు. సో ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒక స్నేక్ లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళకి నచ్చినప్పుడు వాళ్ళ డిజైర్స్ మ్యాచ్ అవునప్పుడు దేర్ స్కిన్ అనేది షెడ్ చేసేస్తారు, అంటే రిమూవ్ చేసేస్తారు. సో ఇట్స్ వెరీ డేంజరస్ అనమాట. ప్రజెంట్ కరెంట్ వరల్డ్లో, ఈ డిజిటల్ వరల్డ్లో ఎవరు లాయల్గా ఉంటారు, ఎవరు ట్రస్ట్ వర్తీగా ఉంటారు అనేది తెలియదు. సో ఈ విధంగా సో వెరీ లీస్ట్ ఛాన్సెస్ అనమాట. సో మనకు సపోర్ట్ చేస్తారే, మనకి వేరే మంచి పార్ట్నర్ దొరికారా, అలాంటి ఏమి ఉండవు. మ్యాక్స్ సో లోవర్ ఛాన్సెస్ అనమాట. ఎందుకు చెప్తున్నా అంటే హ్యావ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీకు ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఉన్నారనుకో, నేను అబ్బాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాను, అమ్మాయిల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మాట్లాడతాను. బట్ రేర్ కేసెస్లో అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ గురించి డిస్కస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకుండే సెట్ ఆఫ్ ఛాలెంజెస్ వాళ్ళకు ఉంటాయి. బట్ నా సెట్ ఆఫ్ ఛాలెంజెస్ చెప్తున్నాను నేను యాజ్ ఎ మ్యాన్గా. సో ఇక్కడ ఏంటంటే ఒకటి, గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి జాబ్ అంత త్వరగా రాదు. అండ్ ఇక్కడ ఏమైందంటే జాబ్స్ త్వరగా రాకపోయినప్పుడు నీ పక్కన ఏదైతే నువ్వు రిలేషన్షిప్లో ఉన్న పార్ట్నర్ అనే తనకి ఏమవుద్దంటే సో వెరీ లీస్ట్ ఛాన్సెస్ అనమాట నీ మీద హోప్ ఉండటం అనమాట. నీకు ఇయర్స్ పెరిగే కొద్దీ అంటే తనకు హోప్ పోద్ది అనమాట, ఇది అవ్వదు అనుకొని ఉండిపోద్ది. సో రెండోది ఏంటంటే వాళ్ళకి పేషెన్సీ ఉండదు. అండ్ రెండోది ఏంటంటే పేషెన్స్ అంటే లేట్గా అవుతుంటాము. సో అవుతుందో లేదో కూడా గ్యారంటీ లేదు. సో గవర్నమెంట్ జాబ్స్కి అయితే ప్రిపేర్ అవుతున్నాం. సో ఆ విధంగా తనకు హోప్ పోద్ది. ఒక పార్ట్నర్గా చెప్పుకోవాలన్నా, ఒక ఫ్రెండ్స్తో డిస్కస్ చేయాలన్నా కానీ సో రేరు. ఇంకొకటి ఏంటంటే టైం పడుతుందని చెప్తున్నాను కదా, టైము ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి, ఈ టైంతో పాటు మనం గంటలు చదువుతున్నప్పుడు
మన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను యూపీఎస్సీ ఆస్పిరెంట్ గంటలు చదువుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఎలా అయిపోతామంటే కళ్ళు స్ట్రెయిన్ అయిపోతుంటాయి, ఒళ్ళు పాడైపోతుంటుంది, ఆరోగ్యం పాడైపోతుంటుంది. ఈ టైంలో మన పార్ట్నర్ అని ఎవరో ఉంటారు. సో వాళ్ళకి ఏంటంటే ఈ అబ్బాయి దరిద్రంగా కనపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర చూసి వాళ్ళ ఎన్విరాన్మెంట్ చూసి అప్పుడు మనల్ని వేరే వాళ్ళని కంపేర్ చేసుకొని బాగాలేదు, లేదంటే ఈ విధంగా లేదు అని వెంటనే జడ్జిమెంట్స్ వస్తుంటాయి. ఓకేనా? సో ఈ విధంగా ఇంకా లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనీ కూడా కావచ్చు. మనీ ఇప్పుడు మనం ఏదైనా పార్టీ చేసుకోవాలి, పార్టీ బర్త్డే వచ్చింది తనది, సో పార్ట్నర్ బర్త్డే వచ్చింది, ఏం చేయాలి? మన దగ్గర మనీ ఉండవు, మనమే పేరెంట్స్ మీద డిపెండ్ అవుతున్నాం, ఎంతవరకు చేయగలుగుతాము? సో తనకేమో లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, మనకేమో అవి ఉండవు. ఇంకొకటి లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్సమ్ కానీ, జెనెటిక్ ఫ్యాక్టర్స్ కానీ, అంటే హైట్ కానీ, లేదంటే ఇంకా లావ్ కానీ, అంటే బొద్దుగా ఉండటం కానీ, లాట్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారనమాట లేడీస్ అనేది. సో ఈ విధంగా వాళ్ళకి ఒక టైం, ఒక సెటైన్, నువ్వు ఎన్ని ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నా కానీ ఒక టైం వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవన్నీ మ్యాచ్ ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు. ఓకేనా? సో అందుకే రిలేషన్షిప్ వద్దు అంటున్నాను నేను. ఎందుకు అంటే మనకి లాట్ ఆఫ్ పేషెన్సీ కావాలి ఇక్కడ ఉండే వాళ్ళకి, పార్ట్నర్ ఎవరైనా కానీ. అండ్ మనల్ని అర్థం చేసుకునేది ఉండాలి. ఇక్కడ నిజమైన ప్రేమ ఇవన్నీ నాకు ఎందుకో ఈ లాయల్టీ, ట్రస్ట్ అనేవి మేబీ దొరకవు, వెరీ రేరెస్ట్ రేరు. నేను దొరకవు అంటే కంప్లీట్గా చెప్పాలంటే కరెంట్ ట్రెండ్ పెట్టి చెప్తున్నాను, దొరుకుతాయి బట్ రేరు. ఇంకా రేర్ దాన్ని కన్సిడర్ చేయడం కంటే కూడా మనం ఎప్పుడు కూడా డెసిమల్స్ తీసేస్తాం. చివరిలో ఎక్కడో 0.000 ఎక్కడో 125 అని ఉంటుంది, ఆ 125 తీసేస్తాం అనమాట. ఓకేనా? సో డెసిమల్స్ వాల్యూస్ తీసేద్దాము. ఓకేనా? ఉంటారు రేర్. బట్ మిగతా మనకి 100% ఫ్యాక్ట్ ఏంటంటే అర్థం చేసుకోవటాలు, ఇలా పేషెన్స్గా మన కోసం వెయిట్ చేయటాలు, ఇవంటి రేర్ కేసు. సో ఇలా గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను ఏం చెప్తున్నానంటే ప్లీజ్ దయచేసి కూడా ఈ రిలేషన్షిప్స్ ఇవేమీ వద్దు. ఓకేనా? ఎవరు అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఇక్కడ, ఎవరికి ట్రస్ట్, లాయల్టీ ఏం లేదు. మనం చదవగలిగి మనం ఏదైనా ఉద్యోగం కొట్టినప్పుడు ఆటోమేటిక్గా ఎవరొకళ్ళు వస్తారే తప్ప మనం ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఏమైపోతుందంటే అప్పటి వరకు పీస్ఫుల్గానే ఉంటుంది. ఒక్కసారి బ్రేక్ అయిన తర్వాత మనకి లోపల ఏదో సునామీ లేదంటే ఇంకేదో అవుతున్నట్లు ఆ అటాచ్మెంట్ అలా ఉంటుంది అనమాట. సో అంత ఈజీగా డిటాచ్ కూడా అవ్వలేము. సో నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఈవెన్ ఐ డిడ్ నాట్ ఈవెన్ వేస్ట్ ఏ సింగిల్ సెకండ్ ఆఫ్ మై టైం. ఓకే, ఈవెన్ నేను ప్రిపరేషన్ చేస్తున్న రిలేషన్షిప్లో ఉన్నా కానీ, బట్ నాకు లాట్ ఆఫ్ ఫిలాసఫీ తెలుసు, నేను లాట్ ఆఫ్ బుక్స్ చదువుతాను. నాకు లాట్ ఆఫ్ ఫిలాసఫీ అంటే నేను అదర్ దెన్ యూపీఎస్సీ బుక్స్, అదర్ దెన్ అకాడమీ బుక్స్ నేను చాలా చదువుతుంటాను. నాకు ఇక్కడ ఏంటంటే నువ్వు ఎంత పిహెచ్డి అయినా ఎమోషన్స్లో చేసినా కానీ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ స్టాండ్స్ యూ విల్ బీ డెఫినెట్లీ కొలాప్స్డ్. అంటే అలా ఉంటుంది. అంటే మనకి ఆస్కర్ వైల్డ్ ఒక కొటేషన్ చెప్తాడు ఏంటంటే, ఈ భావ ప్రపంచంలో బాధకు వణకని కణం ఉండదంట. అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ బాధ వచ్చినప్పుడు వణకాల్సిందే. అంటే బాధ ఎప్పుడూ కూడా మాస్క్ వేసుకోదు. అంటే వచ్చిన బాధ అలా చూపించడం తప్ప అదే నిజమైందనమాట. కానీ సంతోషం అలా ఉండదు. అది మేబీ సమ్టైమ్స్ మాస్క్ వేసుకోవడానికి ఉంటుంది. అందుకే ఈ భావ ప్రపంచంలో బాధకు వణకని కణం లేదని ఊరికే అనమాట. సో బాధ అలాంటిది, పెయిన్ అలాంటిది. సో ఇలా ప్రిపేర్ అవుతున్నప్పుడు ఏమవుతుందంటే మనకి యూపీఎస్సీనే కాదు, గవర్నమెంట్ జాబ్స్ కానీ ఏదైనా ప్రిపేర్ అవుతున్నప్పుడు కానీ ఇవన్నీ హర్ట్ఫుల్ థింగ్స్ కానీ ఇవన్నీ అంటే బ్రేక్స్, హార్ట్ బ్రేక్ అవటం, ఇవన్నీ కూడా ఒక డిస్ట్రాక్షన్ కాదు, అంతకంటే మించి అనమాట. సో ఇవన్నీ వచ్చినప్పుడు మన ఒక స్టాండ్లో నిలబడటం ఇంపార్టెంట్. బట్ చాలా వరకు కూడా కోల్పోతాం మనం. సో అవన్నీ అర్థం చేసుకొని అది చెప్తున్నాను. సో ప్రత్యేకంగా అబ్బాయిలకి చెప్తున్నాను. సో డోంట్ గెట్ ఇన్వాల్వ్ ఆర్ ఇండల్జ్ ఇన్ దీస్ ఎమోషనల్ ట్రాప్. ఓకే, సో అంత ఈజీ కాదు రిలేషన్షిప్ మెయింటైన్ చేయటం. అంత స్టార్టింగ్లో ఉన్నంత ఇది ఎండింగ్ అలా ఉండదు. మధ్యలో ఎలా ఉంటుందంటే సముద్రం మధ్యలో వదిలేసి వెళ్ళిపోతుంటారు అనమాట, అది ఎవరైనా కానీ. సో వెన్ ఇట్ కమ్స్ టు లేడీస్కి కూడా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. బట్ నాకు తెలియదు వాళ్ళ ఛాలెంజెస్ ఎలా ఉంటాయో, బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని ఉంటాయి. బట్ ఎనీవే నాకు తెలియదు కాబట్టి లేడీస్ ఎలా ఉంటాయో నాకు తెలియదు. బట్ ప్రతి ఒక్కరిని నేను గౌరవిస్తున్నాను. సో నేనేదో మొన్న పోస్ట్ చేశాను అందరు ఇలా ఉంటారని, బట్ అందరూ క్లియర్గా చదవలేదు. అందరూ కాదు, కొంతమందే ఉంటారు. అది ఇలా తీసుకున్నాను. 99.00095 అని ఉందనుకోండి. సో ఈ 99 కన్సిడర్ చేస్తాం తప్ప లాస్ట్లో వచ్చిన 05 అనేది మనం కన్సిడర్ చేయము. ఓకేనా? ఎందుకంటే డెసిమల్స్లో వాల్యూ తీసేస్తాము. ఇక్కడ కూడా అంతే. అమ్మాయిల్లో జెమ్స్ ఉంటారు, చాలామంది లాయల్గా ఉంటారు. బట్ కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఇలాగే ఉన్నారు. అబ్బాయిల్లో కూడా 99.0005% అంటే 5, ఈ 5 కూడా మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. మిగతా అబ్బాయిలు కూడా మ్యాక్సిమం అలాగే ఉన్నారు. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరిని ఎన్నుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్, అది ఎవరైనా కానీ.
సో బట్ ఇవన్నీ నాకు ఆడవాళ్ళ గురించి పెద్దగా తెలియదు, బట్ క్షమించండి నన్ను. సో మీ గురించి ఎక్కువ చెప్పలేకపోతున్నాను, బట్ యాజ్ ఏ మ్యాన్గా చెప్తున్నాను ప్రతి ఒక్కరికి. సో డోంట్ అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు ఈ రిలేషన్షిప్స్లో, ప్రతి ఒక్కరికి చెప్తున్నాను. సో యూ కెన్ సీ మై పెయిన్ అనేది మీకు తెలుస్తుంది. ఆల్రెడీ నేను వీడియో కూడా ఒకటి రీసెంట్గా కూడా చేశాను. సో ప్లీజ్ నాకు ఎప్పుడు కూడా డిస్ట్రాక్షన్ అనిపించలేదు రిలేషన్షిప్, బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్స్ బ్రేక్, ఆ బ్రేక్ అయినప్పుడు మాత్రం అదే పెద్ద డిస్ట్రాక్షన్ అయిపోతుంది. ఇప్పుడు 1 month అవుతుంది నేను ఐ థింక్ నా లైఫ్ మొత్తంలో కూడా నేను ఎప్పుడు కూడా 1 month బుక్ తీయకుండా లేను. ఫస్ట్ టైం ఐ థింక్ నేను బుక్ తీయలేదనమాట. సో లాస్ట్ 25 days నుంచి కూడా ఒక్క బుక్ కూడా ఏమీ చదవడానికి కూడా, ఒక న్యూస్ పేపర్ చదవటం, ఇంకా అంతే స్క్రోల్ చేయటం ఫోన్, అదే నేను చేసిన నా లైఫ్ మొత్తంలో. అంటే ఫస్ట్ టైం అనమాట ఇలాగా నాకు ఊహ వచ్చిన కాడ నుంచి నేను ఎంత టైం వేస్ట్ చేయటము, నాకు అవగాహన అంతా, నాకు మెచ్యూరిటీ వచ్చిన దగ్గర నుంచి. సో ఇంత టైం వేస్ట్ చేయడం ఫస్ట్ టైం, ఓన్లీ బికాస్ ఆఫ్ ద రిలేషన్షిప్స్ అనమాట. అవి స్మూత్గానే నడుస్తాయి, బట్ రిలేషన్షిప్ బ్రేక్ అయినప్పుడే మాత్రం చాలా కష్టంగా ఉంటాయి. సో నా పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నాను. సో అమ్మాయిల గురించి నేను ఎక్కువ చెప్పలేనందుకు నన్ను క్షమించండి, ఎందుకంటే వాళ్ళ ఛాలెంజెస్ నాకు తెలియదు. బట్ నేనేంటంటే అబ్బాయిలు ట్రెండ్ చూస్తుంటాను కాబట్టి నాకేం ఫీల్ అయ్యిందో అది చెప్తున్నాను. బట్ క్షమించండి, బట్ అందరు ఆడవాళ్ళు కాదు, కొంతమంది కాదు, మ్యాక్సిమం అలాగే ఉన్నారు. ఎక్కడో జెమ్స్, ఆడవాళ్ళు కూడా జెమ్స్ ఉన్నారు. వాళ్ళందరికీ నేను ఎంతో గౌరవిస్తాను, వాళ్ళ దేవతలను కూడా చెప్తాను. సో ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ వరకు చూసారంటే యూ కెన్ సీ మై పేజ్.